దీనిలో ఒకసారి జీవో ఇచ్చారు. అది అప్పుడున్న 8 మెడికల్ కాలేజెస్ అండ్ మేము నిజామాబాద్ మీద. సో ఇప్పుడు దాంట్లో అమెండ్మెంట్స్ అనేవి కావాలి. దానికి తగ్గట్టు అమెండ్మెంట్స్ అన్ని చేసి రేపు ఇంకో కొత్త జీవో రిలీజ్ చేస్తారన్నారు. అలాగే మాకున్న సెక్యూరిటీ ఇష్యూస్ అన్ని ఒక రిప్రజెంటేషన్ అని చెప్పారు. హీల్ టేక్ ఆల్ ద నెసరీ యాక్షన్ అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. తొందరలో రావచ్చు అనుకుంటున్నాను. మేమైతే రేపు జీవో వస్తుందని ఆశిస్తున్నామండి. మేము అది ఒక ప్రో డాక్టర్ అప్రోచ్ అని మేము అనుకుంటున్నాము. మేము ఆశిస్తున్నాం ప్రభుత్వం నుంచి. అలాగే సుప్రీం కోర్టు నుంచి కూడా అతి త్వరగా న్యాయం అనేది జరగడం, అసలు మర్డర్ వెనకాల మోటివ్ ఏంటి అదంతా మనకి న్యాయం త్వరగా వచ్చేలాగా మేము ఆశిస్తున్నామండి. సిబిఐ నుంచి కూడా అలాగే సుప్రీం కోర్టు నుంచి కూడా. సో ఒకవేళ రేపు మీకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా మీకు వస్తే మీరు తదుపరి మీ యాక్షన్ ఎట్లా ఉంటుంది? మాకు ఫస్ట్ ఈ స్ట్రైక్కి దిగింది మేము న్యాయం కోసం అండి. తను ఏదైతే దారుణం జరిగిందో ఆ దారుణంలో మాకు న్యాయం కావాలి, మాకు భద్రత కావాలి, మాకు రక్షణ కావాలి. మాకు ఈ న్యాయం జరిగేదాకా అనేది మేమైతే కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు చాలా పొలిటికల్, ఇప్పుడు ఈ కేసు తీసుకున్నాం అనుకోండి, చాలా పొలిటికల్ ప్రెషర్ వెనకాల ఉంది. మీరు చూస్తే కనుక అది మొత్తం సీరియల్స్ ఏరియాలో 7,000 మంది బయట దుండగులు వచ్చి మొత్తం ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయడం ట్రై చేయడం కానీ, గవర్నమెంటే అక్కడ సప్రెస్ చేయడం ట్రై చేయడం కానీ, అంత పొలిటికల్ పవర్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఇట్లా అంటున్నప్పుడు జ్యుడిషియల్ మీద ప్రాపర్ ప్రెషర్ లేదనే సుమోటోగా సుప్రీంకోర్టు ఆ కేసు తీసుకొని విచారించడం జరుగుతుందండి. Tell me, like, you were protesting in the even rain also, you are not even bothered about the rain condition. But how you felt the Supreme Court is given some comments on the incident. So how you are feeling about the Supreme Court judgment? Supreme Court has requested the doctors to we should go back to work because patients might get suffered because sometimes the patients have taken appointments, as the Supreme Court mentioned 2 months back. But I would like to say that mostly in the government hospitals it doesn't happen like that. Nobody takes appointments from 2 months prior. And I agree that in government hospitals patients do have to wait for a long time for getting surgeries done. But mostly it is done within a week or 2. And that happens even when all the doctors are on duty, not only when we are on strike. So now tell me, like, even Supreme Court and even department also giving guidelines and regarding the safety measurements and all, and the meanwhile to join your duties. So how you will be going to like joining the duties, or how? As of now, FIMA has decided to continue the strike because our ultimate aim is not just assurance, because we are tired of getting verbal assurance all the time. We are tired of waiting, and since we are waiting all the time, this incident has happened. So this is not a time to wait back again and listen to verbal assurance. So for this us, is your final this is a do or die situation. We are fighting. We will not back down, and nothing can stop us. Even the weather can't stop us. Thank you. సో కలము పట్టవలసిన చేతితోటే, పెన్ను బట్టి డిస్క్రిప్షన్ రాయవలసిన చేతులతోనే ఈరోజు ప్లకార్డులను పట్టుకొని వారి యొక్క గొంతికలను నిరసన తెలియజేయడం జరుగుతుంది. స్టెథోస్కోప్ పెట్టుకొని రోగి యొక్క గుండె చప్పుడు విని రోగిని ఐడెంటిఫై చేయవలసినటువంటి వైద్యుడే ఈరోజు గొంతులు పోయే వరకు కూడా వారి యొక్క నిరసనను తెలియజేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ ప్రధాన స్థలమైనటువంటి అంబేద్కర్ స్టాచ్యూ, ఐమాక్స్ అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి సెక్రటరేట్ కూడా ఉంది. సో ఇక్కడ ఈ ప్లేస్లలో వాళ్ళు ఈరోజు నిరసన తెలుపుతున్నారు. వర్షం పడ్డా కూడా వాళ్ళు కేర్ చేయకుండా వాళ్ళ యొక్క నిరసనను తెలియజేస్తున్నారు. సో సామాన్య ప్రజలు కూడా ఇది కదిలి రావాల్సినటువంటి తరుణం. సో కదిలి వచ్చి మీ యొక్క నిరసనను తెలియజేయడం వలన ప్రభుత్వాల పైన ఒత్తిడి వచ్చి రావాల్సినటువంటి చట్టాలు కానీ డిమాండ్లు కానీ తత్వరమే నెరవేర్చడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.